హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ లో బీజేఎంసీ జాతీయ చైర్మన్ బిశ్వాప్రియ రాయ్ చౌదరి, జాతీయ అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ సమక్షంలో జీఎన్ వెంకటరాయుడుని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను బంధువులు, స్నేహితులు, నాయకులు పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈరోజు నేను నూతనంగా తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నేషనల్ ఎఫ్సిఐ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ అర్నబ్ చటర్జీ గారికి, బిశ్వప్రియ రాయ్ చౌదరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లీగల్ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర గారికి, బీజేఎంసీ ప్రెసిడెంట్ నాగార్జున గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ అంటే యాక్చువల్గా కార్మికులకు మనం ఏం చేయగలం, ఏం చేస్తామనేది నేను మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చేసి చూపిస్తాను. మన ఈ కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్, ఆర్గనైజ్డ్ లేబరు, అన్ఆర్గనైజ్డ్ లేబరు వీళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు, అలాగే నేషనల్ నుంచి ఏమైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళందరికీ వచ్చేలాగా నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. నన్ను బీజేఎంసీ భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి లీగల్ సెల్ చైర్మన్గా నామినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే కార్మిక సంఘం అయితే బిఎంఎస్ ఉందో పాత పద్ధతి, అది ఇప్పుడు బీజేఎంఎస్ అయింది, ఎంసీ అయింది. ఈ సంఘానికి సంబంధించి రాష్ట్రం మొత్తంలో ఈ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో కార్మికులకి జీఎన్ రావు గారు, లయన్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఆదిరెడ్డి గారు, లయన్ పిఎస్ఎం రాజు గారు, ఈరోజు